హాయ్ అండి. ఈరోజు వీడియోలో టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. కేజీ టమాటాలను తీసుకుని బాగా కడుక్కుని తుడిచిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. తడి లేకుండా చూసుకోండి. స్టవ్ వెలిగించి 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని టమాటా ముక్కలు వేసి చిన్న ఆరెంజ్ సైజ్ చింతపండు వేసుకుని చిన్న టీ గ్లాస్ ఉప్పు వేసి చిన్న టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మీడియం మంటలో ఉడికించండి. కొంతసేపటి తర్వాత వాటర్ వస్తుంది. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతుండాలి. తర్వాత సిమ్లో పెట్టి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత చల్లారబెట్టుకోండి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఆవాలు జీలకర్ర మెంతులు వేయించుకుని పక్కన పెట్టుకోండి. అదే దాంట్లో పల్లీలు ఆయిల్ వేసి ఎల్లుల్లిపాయ రేకులు శనగపప్పు మినపప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఇంగు వేసుకుని పక్కన పెట్టుకోండి. ముందుగా వేయించుకున్న ఆవాలు 15 ఎల్లుల్లిపాయ రేకులు వేసి పొడి చేసుకుని పెట్టుకోండి. ముందుగా ఉడికించుకున్న చింతపండు టమాటా మిశ్రమంలో ఈ పొడి వేసి 2 చిన్న గ్లాసుల కారపొడి వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని కొద్ది కొద్దిగా మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోండి. ముందుగా వేయించుకున్న పోపుని ఇందులో వేసుకుని బాగా కలుపుకోండి. అంతేనండి, టమాటా నిలువ పచ్చడి రెడీ అయింది. మీకు క్లియర్గా కావాలంటే రిలేటెడ్ వీడియోలు ఇస్తాను చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్